చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసినటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి మెరుపు ధర్నాకు దిగారా అనిపిస్తోంది. ఆయన మెట్లపై కూర్చుని అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు తెలుగుదేశం నేతలందరితో కలిపి. అలాగే ప్రస్తుతానికి అక్కడ ఆయన సెక్రటేరియట్లోని సీఈఓ బ్లాక్ వద్ద ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. ఆయనతో పాటు మొత్తం ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు కానీ అలాగే వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఆయన అక్కడ అధికారుల బదిలీలు ఐటీ దాడులపై కూడా ఆందోళన చేస్తూ ఆయన ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. బ్రేకింగ్లో చూస్తూ ఉన్నాం. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలిసిన తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ధర్నాకు దిగారు. సీఈఓ కార్యాలయం ఎదుట మెట్లపై బైఠాయించి నిరసన తెలుపుతూ ఉన్నారు. అధికారుల బదిలీలు ఐటీ దాడుల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయనున్నారు. దీనికి సంబంధించి మనం అక్కడ ఆయన మీడియాతో కూడా మాట్లాడుతున్నారు. ప్రజలు కానీ రాజకీయ పార్టీలు కానీ అవసరం ఉంది. అందరూ కూడా ఐపీఎస్ ఐఎఫ్ఎస్ మైక్ ఆడియో రావట్లేదు సాయి. అందరూ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేశారు యాక్షన్ తీసుకోమని. ఎన్నికల కమిషన్ సాయి ఆడియో రావట్లేదట. సాయి ఆడియో రావట్లేదట. పెట్టే ఉంది పెట్టే ఉంది. వాళ్ళు మన రాష్ట్రంలో ఉండే ఇష్యూస్ కూడా రెఫర్ చేసే పరిస్థితి వచ్చారు. అందుకని ఒక సీనియర్ లీడర్గా అనుభవం ఉండే వ్యక్తిగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి నేనే ఎన్నికల ఈరోజు ఇక్కడ ప్రస్తుతానికి విజువల్స్లో మనం చూసాం. ఎంతసేపు కూడా సీఈఓ మెట్లపై బైఠాయించి నిరసనకు ధర్నాకు దిగారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అధికారుల బదిలీలు అలాగే ఐటీ దాడులపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక లెటర్ కూడా ఇచ్చారు సీఈఓకి. అలాగే రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదిని కలిసినటువంటి చంద్రబాబు నాయుడు ఆ తరువాత ధర్నాకు దిగారు. సీఈఓ కార్యాలయం ఎదుట మెట్లపై బైఠాయించి ఆయన నిరసన తెలుపుతూ ఉన్నారు. అధికారుల బదిలీలు ఐటీ దాడుల పట్ల తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసినటువంటి చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘం తీరు మారే వరకు నిరసన కొనసాగిస్తానని స్పష్టం చేశారు. చూస్తూ ఉన్నాం. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సీఈఓ ఆఫీస్ ఎదుట ఉన్నటువంటి మెట్లపై ధర్నాకు దిగారు. అక్కడ సీఈఓ తీరుకు నిరసనగా అక్కడ మెట్లపై బైఠాయించి ధర్నా చేస్తూ ఉన్నారు. అండ్ సీఈఓ తీరుకు నిరసనగా ఆయన ప్రస్తుతానికి కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా ఒక లేఖ రాశారు. అక్కడ లేఖను కనకమేడల రవీంద్ర కుమార్ అక్కడ ఆయనకు అందజేశారు. అండ్ సెక్రటేరియట్లో ఉన్నటువంటి సీఈఓ బ్లాక్ ఎదురుగా సీఎం చంద్రబాబు నాయుడు ధర్నాకు దిగారు. ఆయన వెంట మొత్తం ఏపీ టీడీపీకి సంబంధించినటువంటి నేతలంతా ఉన్నారు. ఓకే, ఇక ఇదే అంశంపై మరింత తాజా సమాచారాన్ని అందించడానికి మా కొలీగ్ స్వరూప సిద్ధంగా ఉన్నారు. స్వరూప, ఇంకా ధర్నాకి దిగారా ఆల్రెడీ ఆయన? అండ్ దీనిపై సీఈఓ ఏమైనా స్పందిస్తూ ఉన్నారా? రమణబాబు, చంద్రబాబు అయితే ఈసీని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడారు. మీడియా
తో మాట్లాడిన అనంతరం వెళ్లిపోయేందుకు కారు వద్దకు వెళ్లి మరి వెనక్కి తిరిగి వచ్చి మరి ఈసీ ఛాంబర్ ముందు ఉన్నటువంటి మెట్ల మీద కూర్చొని ఒక 5 నిమిషాల పాటు నిరసన అయితే వ్యక్తం చేశారు. అయితే ప్రధానంగా చెప్పేది ఒకటే, ఆయన ఈసీ తీరు దుర్మార్గంగా ఉంది, బీజేపీ వైసీపీ ఆదేశాలకు అనుగుణంగానే ఈసీ ప్రవర్తిస్తుంది, గతంలో కంటే ఈసీ ప్రవర్తన బాగలేదు, ఇదంతా కూడా బీజేపీ వైఖరి వల్లే, బీజేపీ ప్రభుత్వ సంస్థల్ని కూడా భ్రష్టు పట్టిస్తోంది అనేసి ప్రధానంగా ఆరోపిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఐటీ దాడులతో నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా చూస్తోంది. పోలీసులు పరిశీలకుడుగా ఉన్నటువంటి కేకే శర్మను బదిలీ చేయాలి, ఇటువంటి కొన్ని డిమాండ్స్ మొత్తం కూడా ఈసీకి తెలియజేశారు. అయితే ప్రధానంగా ఒకటే చెప్తున్నారు ఆయన, ఈసీ వైఖరి అయితే బాగలేదు, ఈసీ ప్రవర్తన అయితే బాగలేదు. అదే వైసీపీ ఇచ్చిన మెమరాండం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇచ్చిన వెంటనే వాళ్ళ ఇచ్చిన మెమరాండాన్ని వెంటనే స్పందిస్తూ వాళ్ళకు అనుగుణంగా తీర్పు ఇస్తున్నారు. మేము ఏదైనా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ కూడా మా మెమరాండాలను పరిశీలించడం లేదు అనేసి కూడా ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా చూసుకున్నట్లయితే రాత్రి గల్లా జయదేవ్ ఇంటిపైన ఈసీ దాడులు కూడా దాన్ని ప్రస్తావించారు రమణబాబు. ఓకే, ఇంకా ఆయన అక్కడే ఉన్నారా? ఈ నిరసన ధర్నా ఎంతసేపు కొనసాగే ఛాన్స్ కనిపిస్తోంది? రమణబాబు ప్రస్తుతానికి చంద్రబాబు అయితే ఇక్కడ నుంచి వెళ్లిపోయారు. ఈసీని కలిసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మెట్ల మీద కూర్చొని నిరసన అయితే వ్యక్తం చేశారు. ఇది కరెక్ట్ కాదు, గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసీ ప్రవర్తిస్తోంది, ప్రధానంగా ఈసీ మీద ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఓకే, అంటే ఈ ఢిల్లీ వెళ్ళి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? అలాంటిదైతే ఏమీ లేదు రమణబాబు, ఢిల్లీ అయితే వెళ్లరు. అయితే రేపు ఎలక్షన్స్ ముగిసిన తరువాత ప్రచారం కోసం, అంటే మిగతా జాతీయ స్థాయిలో ప్రచారం కోసం అయితే 12వ తారీఖు నుంచి ఆయన ఢిల్లీ పర్యటన ఉంది రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ స్వరూప. ఇవి బులెటిన్